రోజుకో సైబర్ థ్రెట్స్ పెరుగుతున్న టైంలో అవి ముందుగానే గుర్తించడం అనేది ఎంత ముఖ్యమో మనందరికీ తెలుసు కదా! ఈరోజు మాల్‌వేర్ అనాలిసిస్ అనే పనిని చాలా ఈజీ చేసి ఒక పవర్‌ఫుల్ టూల్ కోసం మాట్లాడతాను. అదే థ్రెడ్ జోన్. అసలు థ్రెడ్ జోన్ ఎందుకు ముఖ్యమో, దాని స్పెషాలిటీ ఏంటో ఫస్ట్ దాని గురించి మాట్లాడుకుందాం. మాల్‌వేర్ అనాలిసిస్ అనేది సైబర్ సెక్యూరిటీ ప్రపంచంలో ఒక క్రిటికల్ యాస్పెక్ట్. అది మాల్‌వేర్ ఎలా పనిచేస్తుందో, దాని ప్రవర్తన ఎంతవరకు ఉంటుందో అర్థం చేసుకోవడంలో సహాయపడుతుందన్నమాట. సో, ఇలాంటి ప్రమాదాల్ని ఎఫెక్టివ్‌గా డిటెక్ట్ చేసి వాటిని మిటిగేట్ చేయడానికి మాల్‌వేర్ అనాలిసిస్ కోసం పవర్‌ఫుల్ టూల్స్ అవసరం. ఇవేం చేస్తాయంటే ప్రమాదాలను తొందరగా అర్థం చేసుకొని రెస్పాండ్ అవ్వడానికి హెల్ప్ అవుతాయన్నమాట. అసలు మీకందరికి ఇప్పుడు ఒక డౌట్ రావచ్చు. అసలు థ్రెడ్ జోన్ అంటే ఏంటి అని? ఇది మాల్‌వేర్ అనాలిసిస్ చేయడానికి ఉపయోగపడే క్లౌడ్ బేస్డ్ శాండ్‌బాక్స్ టూల్. ఈ థ్రెడ్ జోన్‌లో ఫ్యూచర్స్ ఏంటి అంటే క్లౌడ్ బేస్డ్ శాండ్‌బాక్స్ ఎన్విరాన్మెంట్ అండ్ మాల్‌వేర్‌ని అనాలిసిస్ చేయడానికి విండోస్, లైనక్స్, ఆండ్రాయిడ్ ఇలాంటి మల్టిపుల్ ప్లాట్‌ఫార్మ్స్‌కి సపోర్ట్ ఇస్తుంది. ఇది చూసినట్లయితే రియల్ టైమ్ రిపోర్ట్ అన్నమాట. ఇలా రియల్ టైమ్ థ్రెట్ రిపోర్ట్స్ వస్తాయి మనకి ఇందులో. జస్ట్ ఇమాజిన్ చేసుకోండి. మీ దగ్గర ఒక మాల్‌వేర్ ఫైల్ ఉంది. దాన్ని ఇప్పుడు మీరు ఒక సెక్యూర్డ్ ఎన్విరాన్మెంట్‌లో పరీక్షించాలి. అండ్ అది ఎగ్జిక్యూట్ చేశాక అదెలా పనిచేస్తుంది, దాని బిహేవియర్ ఏంటి, ఇవన్నీ మీరు తెలుసుకోవాలన్నమాట. సో, ఇవన్నీ సింపుల్‌గా ఒకే ఒక టూల్‌లో మీరు తెలుసుకోవడానికి ఇచ్చే అవకాశమే థ్రెడ్ జోన్ ప్రత్యేకత అన్నమాట. మీరు నార్మల్‌గా అయితే సిస్ ఇంటర్నల్ టూల్స్ అని లేకపోతే చాలా రకాల టూల్స్ ఉన్నాయి మనకి. ఆ టూల్స్ ఇన్‌స్టాల్ చేసుకొని స్టాటిక్ అనాలిసిస్ చేయాలి, డైనమిక్ అనాలిసిస్ చేయాలి, చాలా చేయాలన్నమాట. ఫారెన్సిక్స్ చేయాలి. అండ్ మీకు దాని గురించి తెలిసుండాలి. అదే ఈ థ్రెడ్ జోన్ టూల్ తీసుకున్నట్లయితే మీకు సింపుల్‌గా అక్కడ ఏమీ రాకపోయినా సరే సింపుల్‌గా రిపోర్ట్ రియల్ టైమ్ రిపోర్ట్ వస్తుంది. ఆ రిపోర్ట్‌లో కూడా మీకు ఈజీగా అర్థమయ్యేలాగా ఎక్స్‌ప్లెయిన్ చేసే విధానంలో ఉంటుందన్నమాట. అండ్ ఇది చాలా యూజర్ ఫ్రెండ్లీ ఇంటర్‌ఫేస్ ఉంటుంది. సో, మీకు చూడంగానే అర్థమవుతుంది. అండ్ మీరు వాడడానికి కూడా చాలా ఈజీగా ఉంటుందన్నమాట. ఇప్పుడు థ్రెడ్ జోన్ అనేది ఎలా పనిచేస్తుందో చూద్దాం. సో, మీరు ఫస్ట్ టైమ్ గనుక ఈ వెబ్‌సైట్‌ని విజిట్ చేస్తున్నట్లయితే గూగుల్‌లో ఇలా థ్రెడ్ జోన్ అని కొట్టినా లేకపోతే మాల్వేషన్ థ్రెడ్ జోన్ అని కొట్టినా వస్తుంది. డిస్క్రిప్షన్‌లో మీకు లింక్ ఇస్తాను చూడండి. సో, ఇక్కడికొచ్చాక ఇక్కడ రిజిస్టర్ నౌ మీద క్లిక్ చేయాలి. క్లిక్ చేశాక మీకు డీటెయిల్స్ అడుగుతుందన్నమాట. నేను ఆల్రెడీ లాగిన్ ఉండడం వల్ల నాకు డైరెక్ట్‌గా ఓపెన్ అయిపోయింది. సో, లాగిన్ అయ్యాక ఇక్కడ మీరు ఏదైనా ఒక మాల్వేర్ ఫైల్‌ని మీ సిస్టమ్‌లోకి డౌన్‌లోడ్ చేసుకోవాలి ఫస్ట్. అండ్ గుర్తుపెట్టుకోండి మీరెప్పుడు కూడా వర్చువల్ బాక్స్‌లో గానీ, లేకపోతే వీఎంవేర్‌లో గానీ ఏదో ఒక సెక్యూర్డ్ ఎన్విరాన్మెంట్‌లో లేకపోతే మీకొక ల్యాప్‌టాప్ ఒక డబ్బా ల్యాప్‌టాప్ అంటే మీరు వాడని ల్యాప్‌టాప్ ఏదైనా ఉంది అంటే అందులో మీ పర్సనల్ డీటెయిల్స్ ఏది లేకపోతే అది మీరు ఒక ల్యాబ్ కింద యూజ్ చేయండి. ఇలాంటి అనాలిసిస్ కోసం అది. సో, ఇప్పుడైతే నేను వీఎంవేర్‌లో చేస్తున్నా కాబట్టి నేను ఆల్రెడీ కొన్ని మాల్వేర్ ఫైల్స్‌ని డౌన్‌లోడ్ చేశాను. సో, మీరు ఇక్కడ బ్రౌజ్ ఫైల్ మీద క్లిక్ చేస్తే డౌన్‌లోడ్స్‌లో ఇవన్నీ మాల్వేర్ ఫైల్స్ అన్నమాట. సో, నేను ఏదో ఒక ఫైల్‌ని ఇలా ఇంపోర్ట్ చేద్దాం అనుకుంటున్నా. సో, ఇలా చేసినప్పుడు మీరు మాల్వేర్ డౌన్‌లోడ్ చేసినప్పుడే మీకు పాస్వర్డ్ అనేది ఇస్తారన్నమాట. సో, పాస్వర్డ్ ఇస్తే మీకది వెరిఫై అయితే టిక్ మార్క్ వస్తుంది. సో, పాస్వర్డ్ టైప్ చేశాక ఇలా వస్తుందన్నమాట. సో, ఆ ఫైల్ ఏదైతే ఉందో అది మనం సెలెక్ట్ చేసుకొని గో టు కాన్ఫిగ్ మీద క్లిక్ చేయాలి. సో, క్లిక్ చేశాక మనకి ఇలా అడుగుతుందన్నమాట. సో, నేనైతే ఇప్పుడు ఆల్రెడీ ఒక ఎగ్జిక్యూట్ చేసిన ఫైల్‌ని మీకిప్పుడు చూపిస్తున్నాను. ఇది కూడా సేమ్ మీకు చూపించినట్లే ఇక్కడ చూడండి. మీకు ఇంకా డౌట్ ఉంటే రీఅనలైజ్ సబ్మిషన్ అని ఉంది కదా! సో, సేమ్ మనకి ఫైల్ అప్‌లోడ్ చేశాక ఇలా వస్తుందన్నమాట. అది మీరు విండోస్‌లో చేయాలా? లేకపోతే ఆండ్రాయిడ్‌లో చేయాలా? లైనక్స్‌లో చేయాలా? మీరు ఏది క్లిక్ చేస్తే అది అవుతుందన్నమాట. మనం క్లిక్ చేసి ఇక్కడ లాంచ్ ద సబ్మిషన్ మీద క్లిక్ చేయడమే. అంతా అయ్యాక మనకి ఇలా వస్తుంది. అండ్ మీరు ఇక్కడ చూడొచ్చు శాండ్‌బాక్స్ ఎన్విరాన్మెంట్ ఓపెన్ అవ్వడం. ఓపెన్ అయ్యాక అది ఎగ్జిక్యూట్ అయ్యే వరకు కూడా మనకి ఇలా రికార్డ్ అవుతుందన్నమాట ఫైల్ అనేది. మీరు ఎన్ని సెకండ్స్ పెట్టుకుంటే అన్ని సెకండ్స్ రికార్డ్ అవుతుంది. మీరు సబ్మిట్ చేసేటప్పుడు 60 సెకండ్సా, 120 సెకండ్సా అనేది కూడా మీరు అక్కడ చూస్ చేసుకోవచ్చన్నమాట. సో, ఇలా రికార్డ్ అయ్యి ఎగ్జిక్యూట్ అయ్యే వరకు ఇది మనకి రికార్డ్ అవుతుంది. రికార్డ్ అయ్యాక ఇది రిపోర్ట్స్ అన్నమాట. ఓవరాల్ రిపోర్ట్ ఇది. ఓవరాల్ రిపోర్ట్‌లో ఓవర్ వ్యూ అన్నమాట ఇదంతా. సో, దిస్ ఈస్ ద ఇండికేటర్స్. ఇండికేటర్స్ ఇచ్చారు ఇక్కడ మనకి. ఈ మాల్వేర్ ఫైల్‌ని ఎగ్జిక్యూట్ చేశాక మొత్తం రిపోర్ట్ అయితే మీకు ఈజీగా వస్తుందన్నమాట. ఎవరైతే ఫారెన్సిక్ అనాలిసిస్ నేర్చుకోవాలనుకుంటున్నారో లేకపోతే స్టాటిక్ అనాలిసిస్ గాని, డైనమిక్ అనాలిసిస్ గాని ఎవరైతే నేర్చుకోవాలనుకుంటున్నారో మీరు బిగినర్స్ అయినా, ప్రొఫెషనల్స్ అయినా ఈ టూల్ మీకు చాలా యూజ్ అవుతుందన్నమాట. సో, నేనిప్పుడు ఈ మాల్వేర్ ఎగ్జిక్యూట్ చేశాక ఏం జరిగింది అనేది మీకు సింపుల్‌గా ఎక్స్‌ప్లెయిన్ చేస్తా. ఒకసారి చూద్దాం. ఇక్కడ మనకి ఇండికేటర్స్ వచ్చాయి. ఈ ఇండికేటర్స్ గురించి మాట్లాడదాం. ఫస్ట్ డైనమిక్ అనాలిసిస్, స్టాటిక్ అనాలిసిస్ అండ్ హంటింగ్ ఉంది. సో, డైనమిక్ అనాలిసిస్, స్టాటిక్ అనాలిసిస్
అండ్ ఎమ్యులేషన్ హంటింగ్ ఇవన్నీ ఉన్నాయి మనకి. అండ్ డైనమిక్ అనాలిసిస్ లో మనకి వీడియో అంతా రికార్డ్ అయిందనమాట. ఓవర్ వ్యూలో మనకి కొన్ని ఇండికేటర్స్ వచ్చాయి. ఈ ఇండికేటర్స్ గురించి మాట్లాడుకుందాం ఫస్ట్. అండ్ తర్వాత ప్రాసెస్ ఫ్లో గురించి మాట్లాడతాను నేను. ఫస్ట్ ఇండికేటర్స్ వచ్చేసరికి డ్రాపర్ T1105 అని వచ్చింది కదా. అంటే ఇది ఏంటంటే ఇక్కడ డ్రాపర్ ఫంక్షనాలిటీ స్కోర్ 10/10 ఉంది మీరు చూస్తే. ఈ మాల్వేర్ సిస్టమ్ లో ఎక్స్ట్రా మలీషియస్ ఫైల్స్ ని సిస్టమ్ లోకి డ్రాప్ చేస్తుంది అనమాట. డ్రాప్ చేస్తుందని సూచిస్తుంది అనమాట ఈ డ్రాపర్ అనేది. PID చూసుకున్నట్లయితే 1672 ఉంది. అంటే ఇలాంటి ప్రాసెస్ లని ఈ డ్రాపర్ ఇలాంటి 1672 అనే ప్రాసెస్ ని అమలు చేసింది అనమాట. అంటే అదర్ మాల్వేస్ ని స్ప్రెడ్ చేసి ఆర్ లేకపోతే అదర్ మాల్వేస్ ఏవైతే ఉంటాయో వాటిని ఇన్స్టాల్ చేయడానికి అనమాట ఈ PID 1672 అనేది. అండ్ దీని ఇంపాక్ట్ ఎలా ఉంటుంది అంటే మాల్వేర్ దాని కాంపౌండ్స్ ని సెట్ చేసుకుంటుంది సిస్టమ్ లో. ఎందుకు అంటే ఫర్దర్ అటాక్స్ చేయడానికి. అండ్ యారా డిటెక్షన్ చూసుకున్నట్లయితే ఇక్కడ ఈ రిపోర్ట్ ఏం ఐడెంటిఫై చేసింది చూద్దాం ఫస్ట్. ఈ యారా రూల్ డిటెక్షన్ లో ఈ మాల్వేర్ డీకాట్ ఫ్యామిలీలో పార్ట్ గా గుర్తించింది. సో ఇది రిమోట్ యాక్సెస్ ట్రోజన్ అవడంతో ఇన్ఫెక్టెడ్ సిస్టమ్స్ ని రిమోట్ గా కంట్రోల్ చేస్తుంది. మీకు ఇక్కడ కింద ఇంకో యారా రూల్ కూడా ఉంది, దాని గురించి చెప్తా. ఫస్ట్ ఇది ఏంటి అంటే రిమోట్ యాక్సెస్ ట్రోజన్ అయ్యిందనమాట. ఇది అంటే ఇన్ఫెక్టెడ్ సిస్టమ్ ఏదైతే ఉంటుందో దాన్ని రిమోట్ గా కంట్రోల్ చేయగలదు ఇది. అండ్ ఇక్కడ ఇంకో యారా రూల్ ఉంది కదా. ఈ మాల్వేర్ క్యాపబిలిటీస్ ఏంటి అంటే పర్సనల్ ఇన్ఫర్మేషన్ ని దొంగలించడం, అవంతరాన్ని సృష్టించడం అండ్ క్రిప్టోగ్రాఫిక్ ఆపరేషన్స్ ని అలాంటి వాటి ఫంక్షన్స్ ని కూడా ప్రదర్శిస్తుంది ఇది. మీకు ఇక్కడ రిపోర్ట్ మీకు బిగినర్స్ అయినా సరే రిపోర్ట్ సబ్మిట్ చేశాక మీకు ఇక్కడ ఇండికేటర్స్ వచ్చి దాని కింద ఈజీగా అర్థమయ్యే సింపుల్ ఇంగ్లీష్ లాంగ్వేజ్ లో రాశారు. ఇక్కడ డ్రాపర్ అంటే డ్రాప్ ఎగ్జిక్యూటబుల్ PID 1672. సో మీకు ఇక్కడ అర్థం కాకపోతే గూగుల్లోకి వెళ్ళి ఇక్కడ PID 1672 అని కొట్టినా మీకు ఆన్సర్ వస్తుంది. అది దేనికి యూజ్ అవుతుంది? విండోస్ ఎక్స్ప్లోరర్ ప్రాసెస్ ID 1672. PID అంటే ప్రాసెస్ ID. సో దాని గురించి డీటెయిల్స్ ఉంటాయి అనమాట మీకు అర్థం కాకపోతే ఒకవేళ ఇన్ కేస్. అండ్ యారా రూల్స్ వచ్చేసరికి నోన్ మాల్వేర్ ఫ్యామిలీ డిటెక్టెడ్ ఫ్రమ్ మెమరీ డంప్స్ డీకాట్. మీరు బిగినర్స్ అయినా సరే ఈజీగా అర్థం చేసుకునే సింపుల్ లాంగ్వేజ్ లో ఇక్కడ ఉంటుంది. అండ్ ఇంకొక యారాది ఉంది ఇక్కడ, దానిది క్యాపబిలిటీస్. అది మాత్రం 6 రేటింగ్ ఉంది. క్యాపబిలిటీస్ ఏంటి? మెమరీ డంప్ చేయడం, పెర్సిస్టెన్స్ అంటే అందులో పర్మనెంట్ గా మాల్వేర్ ఉండిపోయేలా చూస్తుంది అనమాట ఫర్దర్ అటాక్స్ చేయడానికి. అండ్ మనకి రిజిస్ట్రీ మోడిఫికేషన్స్ T1547.001 ఇది ఒకటి ఉంది. కింద ఇంకా ఉన్నాయి. రిజిస్ట్రీ వచ్చేసరికి T1548 అండ్ అలానే కింద రిజిస్ట్రీ T1548.002 అండ్ T11 ఇలా సమ్ రిజిస్ట్రీ మోడిఫికేషన్స్ కూడా జరిగాయి. వాటి గురించి కూడా క్లియర్ గా ఉంది. T1547.001 అంటే టార్గెట్ ప్రాసెస్ ఆటో రన్ కీ ని రాసిందనమాట. అంటే సేమ్ ఇక్కడ ప్రాసెస్ ID ఇక్కడ చూసుకున్నా సరే 1672 ఉంది. ఈ మాల్వేర్ రిజిస్ట్రీ కీస్ ని మార్చిందనమాట ఆటో రన్ కీస్ ద్వారా. అంటే ఆ మాల్వేర్ ఆ సిస్టమ్ లో స్థిరంగా ఉండిపోయేలా చూసుకుంటుంది. అంటే సిస్టమ్ స్టార్ట్ అయిన వెంటనే మాల్వేర్ ఆటోమేటిక్ గా లాంచ్ అయ్యేలా రిజిస్ట్రీ కీస్ ని మార్చిందనమాట. మీరు ఇక్కడ మిగతా కింద కూడా చూసుకుంటే దాని అర్థం ఏంటి అంటే మీ సిస్టమ్ హ్యాక్ అయింది అనుకోండి. హ్యాక్ అయినప్పుడు ఒక మాల్వేర్ మీ సిస్టమ్ లోకి వచ్చాక ఆ మాల్వేర్ మీ సిస్టమ్ లో పర్మనెంట్ గా ఉండిపోయేలా చూసుకుంటుంది. సో మీరు రీస్టార్ట్ చేసేసినా షట్ డౌన్ చేసేసినా ఎప్పుడైతే ఆన్ చేస్తారో అప్పుడు ఆటో రన్ కీస్ ఏవైతే ఉంటాయో వాటి ద్వారా ఆటోమేటిక్ గా ఈ మాల్వేర్ లాంచ్ అయ్యేలాగా రిజిస్ట్రీ కీస్ ని మార్చేసింది. ఇప్పుడు ఇది ఇక్కడ రిజిస్ట్రీ కీస్ వీటి అర్థం అది. దీన్నే ప్రివిలేజ్ ఎస్కలేషన్ అంటారనమాట. అంటే యూజర్ అకౌంట్ కంట్రోల్ ఏదైతే ఉంటుందో UAC దీన్ని డిజేబుల్ చేస్తుంది. ఇది విండోస్ లో సెక్యూరిటీ ఫీచర్ అనమాట. సో ఏం ఇంటరప్షన్స్ లేకుండా మలిషియస్ టాస్క్ ని చేయడానికి ఈజీ అవుతుంది అనమాట అటాకర్ కి. అండ్ నెక్స్ట్ వచ్చేసరికి ప్రాసెస్ బిహేవియర్ చూద్దాము. ఇది T1543 అండ్ T1082 T1497 అండ్ T1622. సో ఇదేంటి అంటే మెమోరీని మ్యానిపులేట్ చేయడానికి మెమరీ పర్మిషన్స్ ని చేంజ్ చేసింది. ఇక్కడ ఆ పర్మిషన్స్ ని చేంజ్ చేయడం వల్ల సస్పిషియస్ బేస్ లో కోడ్ ఎగ్జిక్యూట్ చేయడానికి అవుతుంది అనమాట దీనికి ఇలా చేయడం వల్ల. అండ్ సెక్యూరిటీ డిఫెన్సెస్ ఏమైతే ఉంటాయో వాటిని దాటించడానికి ఇది క్లాసిక్ పద్ధతి అనమాట. అంటే ఫర్ ఎగ్జాంపుల్ కొన్ని సిస్టమ్స్ లో యాంటీవైరస్ గానీ కొన్ని సెక్యూరిటీ డివైసెస్ ని వాడతారు సెక్యూర్ చేసుకోవడానికి. వాటిని కూడా దాటించడానికి ఇప్పుడు మెమరీ పర్మిషన్స్ అన్నిటిని చేంజ్ చేసేసింది అనమాట. ఇది ఏం చేస్తుందంటే సిస్టమ్ ని రికాగ్నిజెన్స్ చేస్తుంది. అంటే సిస్టమ్ డీటెయిల్స్ ని కలెక్ట్ చేస్తుంది. లైక్ టైమ్, కంప్యూటర్ నేమ్ అండ్ GUID. అండ్ జనరల్ గా ఎందుకు అంటే ఇది యాంటీ డీబగ్గింగ్ అండ్ ఫింగర్ ప్రింట్స్ పర్పస్ కోసం వాడతారు అనమాట. ఇక్కడ మీకు క్లియర్ గా ఇవే రాసున్నాయి. టార్గెట్ చేంజెస్ రీజన్ పర్మిషన్స్ టు
RWX and target suspiciously launch another program. సో ఫస్ట్ పర్మిషన్స్ చేంజ్ చేసింది, అనదర్ ప్రోగ్రామ్ ని లాంచ్ చేసింది, అండ్ దెన్ టార్గెట్ చెక్ సిస్టమ్ టైం. సో రికానిసెన్స్ చేసింది ఇక్కడ, అంటే ఇన్ఫర్మేషన్ ని గ్యాదర్ చేసుకుంటుంది. అండ్ నెక్స్ట్ వచ్చేసరికి ఇక్కడ మనకి నెట్వర్క్ యాక్టివిటీ చూద్దాము. ఈ మాల్వేర్ పోర్ట్స్ ఓపెన్ చేసి ఇన్కమింగ్ కనెక్షన్స్ ఏమైతే ఉన్నాయో వాటిని వినడానికి ప్రయత్నిస్తుంది. అంటే ఇన్ఫెక్టెడ్ సిస్టమ్ ని రిమోట్ గా అటాకర్ కంట్రోల్ చేయడానికి ఎలో చేస్తుంది అనమాట. ఈ ఫ్యూచర్ సిస్టమ్ బోట్ నెట్ లో భాగంగా అవ్వచ్చు, లేకపోతే అటాక్ ఎవరైతే చేస్తున్నారో వాళ్ళు రియల్ టైమ్ లో కూడా కంట్రోల్ చేయొచ్చు అనమాట. అంటే కంట్రోల్ చేయడాన్ని ఎనేబుల్ చేయొచ్చు. సో ఇదైతే ఓవర్ వ్యూ అనమాట ఇండికేటర్స్ గురించి. ఐ మీన్ ది మాల్వేర్ ఎగ్జిక్యూట్ చేశాక మనకి ఇండికేటర్స్ అనేవి ఒక ఓవర్ వ్యూ మాత్రమే. దీన్ని ఇంకా డీటెయిల్ గా చూడాలనుకుంటే మీరు ఇక్కడ షో డీటెయిల్స్ మీద క్లిక్ చేసినా పర్వాలా, లేకపోతే ఇక్కడ మీకు బిహేవియర్ అని ఉంది కదా, బిహేవియర్ లో క్లియర్ గా మనకి ఎక్స్ప్లెనేషన్ ఉంటుంది అనమాట. సో దీనికి ఇక్కడ మొత్తం కలిపి వచ్చింది ఆల్ అనేది. ఇక్కడ ఫైల్ మీద క్లిక్ చేస్తే ఫైల్ కి సంబంధించి ఏమేమి జరిగాయి అనేది మనం క్లియర్ గా తెలుసుకోవచ్చు. ఒకవేళ రిజిస్ట్రీ మీద క్లిక్ చేస్తే రిజిస్ట్రీ మోడిఫికేషన్స్ ఏం జరిగాయి అనేది ఇక్కడ మనం క్లియర్ గా చూడొచ్చు అనమాట. ఏమేం జరిగింది, క్రియేట్ అయిందా, డిలీట్ అయిందా, ఎక్కడెక్కడ మోడిఫై అయింది, ఇవన్నీ తెలుస్తాయి. అండ్ మ్యూటెక్స్ అని ఉంది కదా, మ్యూటెక్స్ అంటే ఏంటి అంటే ఈ మ్యూటెక్స్ క్రియేట్ చేయడం అనేది ఒకే టైంలో ఆ మాల్వేర్ అనేక సందర్భాల్లో నడుస్తున్నట్టు నివారించడానికి ఒక పద్ధతి అనమాట. అంటే ఆ మాల్వేర్ ఆ మలీషియస్ పేలోడ్ ఏదైతే ఉందో దాన్ని ఇంకా బెటర్ గా ఆ సిస్టమ్ లో స్థిరంగా ఉంచడానికి చూస్తుంది అది మ్యూటెక్స్ క్రియేట్ చేయడం వల్ల. అది ఏం చేస్తుంది అంటే సైమల్టేనియస్ గా చాలా పనులను ఒకేసారి రన్ చేస్తుంది అనమాట. దాని వల్ల ఏం జరుగుతుంది అంటే ఇంకా స్ట్రాంగ్ అవుతుంది ఆ పేలోడ్ అనేది అందులోనే ఉండడానికి స్థిరంగా. అండ్ నెట్వర్క్ డీటెయిల్స్ చూసుకుంటే ఇక్కడ మనకి HTTP రిక్వెస్ట్లు ఏమున్నాయి, అండ్ అలానే DNS క్వైరీస్ ఏమున్నాయి, TCP రిక్వెస్ట్లు ఏమున్నాయి, UDP రిక్వెస్ట్లు ఏమున్నాయి, థ్రెడ్స్ ఏమున్నాయి, వైట్ షార్క్. సో ఇక్కడ వైట్ షార్క్ అండ్ మైట్రో అటాక్ గురించి తీసుకున్నట్లయితే మైట్రో అటాక్ అనేది ఒక ఫ్రేమ్ వర్క్ అనమాట. సో ఈ మాల్వేర్ ఆ ఫ్రేమ్ వర్క్ లో దేనికి సంబంధించింది అనేది కూడా వస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఈ మాల్వేర్ మనం ఇప్పుడు ఎగ్జిక్యూట్ చేసి లైవ్ లో చూస్తున్నది తీసుకున్నట్లయితే డిఫెన్స్ ఏవియేషన్ లో రిజిస్ట్రీని మోడిఫై చేసేది, మోడిఫై రిజిస్ట్రీ, టాక్టిక్ నేమ్ అండ్ ఐడి కూడా ఉంది, TA0005. సో దీని గురించి మాట్లాడుకుందాం. ఈ మైట్రో అటాక్ అనేది ఒక ఫ్రేమ్ వర్క్ అనమాట. సో ఇందులో చాలా రికానిజన్స్, రీసోర్స్ డెవలప్మెంట్, ఇనిషియల్ యాక్సెస్, ఎగ్జిక్యూషన్, పెర్సిస్టెన్స్, ప్రివిలేజ్ ఎస్కలేషన్, డిఫెన్స్ ఏవియేషన్, సో ఇలా ఉన్నాయి కదా. ఈ టాక్టిక్స్ లో టెక్నిక్స్ ఉంటాయి. మళ్ళీ ఈ పైవన్నీ టాక్టిక్స్, ఈ కింద టెక్నిక్స్ ఉంటాయి. ఈ డిఫెన్స్ ఏవియేషన్ లో మనకి 44 టెక్నిక్స్ ఉన్నాయి. ఈ 44 టెక్నిక్స్ లో మనకి ఇప్పుడు జనరేట్ చేసిన రిపోర్ట్ మోడిఫై రిజిస్ట్రీ. డిఫెన్స్ ఏవియేషన్ లో మీరు కింద ఇక్కడ చూసుకున్నట్లయితే మీకు ఇక్కడ నేమ్స్ ఉన్నాయి కదా, వీటిల్లో మీరు చదవండి. క్రియేషన్ ప్రాసెస్ విత్ టోకెన్, లేకపోతే పేరెంట్ PID స్పూఫింగ్. సో ఈ టెక్నిక్స్ ని ఎప్పటికప్పుడు చెక్ పెట్టడానికి ఏం చేయాలి అంటే ఎప్పటికప్పుడు రెగ్యులర్ గా లాగ్స్ ని చెక్ చేయాలి. అండ్ సెక్యూరిటీ ఆపరేటింగ్ టూల్స్ ఏవైతే ఉంటాయో ఎప్పటికప్పుడు అవి అప్డేట్ చేస్తూ ఉండాలి. ఇక్కడ స్టాటిక్ స్కాన్ తీసుకున్నట్లయితే ఇప్పటి వరకు డైనమిక్ స్కాన్ చూసాము, ఇప్పుడు స్టాటిక్ స్కాన్ లో మనకి జనరల్ ఇన్ఫో ఇదంతా. సో ఇదంతా జనరల్ ఇన్ఫోలో ఫైల్ హెడర్స్, రిచ్ హెడర్స్ అండ్ క్యారెక్టరిస్టిక్స్ ఏమున్నాయి, ఈ డై రిజల్ట్ ఏముంది, అండ్ స్ట్రింగ్స్ ఏమున్నాయి, క్లియర్ రిపోర్ట్ ఉంటుందన్నమాట. సో ఎవరైతే ఫారెన్సిక్ సైడ్ వెళ్దాం అనుకుంటున్నారో వాళ్ళకి ఫస్ట్ డైనమిక్ అనాలిసిస్ అండ్ స్టాటిక్ అనాలిసిస్ తెలియాలి. మీకు సపరేట్ గా ఒక ల్యాబ్ ని ఇన్స్టాల్ చేసే అవసరం లేకుండా ఈ థ్రెడ్ జోన్ అనే టూల్ చాలా యూజ్ అవుతుంది అనమాట. మీకు ఇక్కడ IOC అండ్ యారా రూల్స్ ఏమున్నాయి, అండ్ ఇంపోర్ట్స్ అండ్ ఎక్స్పోర్ట్స్ ఏమున్నాయి, రీసోర్సెస్ ఏంటి, సెక్షన్స్ ఏంటి, డీబగ్ ఇన్ఫో ఏంటి, మాల్వేర్ కాన్ఫిగ్ ఏంటి, అండ్ .NET ఇన్ఫో ఏంటి, అండ్ అలానే ఇక్కడ హంటింగ్ లోకి వెళ్ళి చూస్తే మీకు యారా రూల్స్ క్లియర్ గా ఉంటాయి అనమాట. సో ఇప్పుడు డైనమిక్ అనాలిసిస్ లోకి మళ్ళీ వద్దాము. డైనమిక్ అనాలిసిస్ లో మీరు ఇండికేటర్స్ గురించి చూసారు కదా. సో ఇండికేటర్స్ అనేది జస్ట్ ఓవర్ వ్యూ. మీకు దీని ఫుల్ డీటెయిల్స్ కావాలనుకుంటే ఇక్కడ బిహేవియర్ దాంట్లో ఉంటుంది. అండ్ మీరు కొంచెం కిందకు వచ్చినట్లయితే ఈ మాల్వేర్ ఎగ్జిక్యూట్ చేశాక ప్రాసెస్ ఫ్లో చార్ట్ అనమాట ఇది. అంటే ఇది మాల్వేర్. ఈ మాల్వేర్ ఫైల్ ని ఎగ్జిక్యూట్ చేశాక ఏం జరిగింది, అండ్ ఇక్కడ నుంచి ఏమేం జరిగాయి, దేనికి కనెక్ట్ అయింది, ఇదొక ఫ్లో ట్రీ లాగా అనమాట. అండ్ మీకు ఈ టేబుల్ అర్థమైతే ఓకే, ఒకవేళ ఇంకేస్ టేబుల్ అర్థం కాకపోయినా సరే ఇక్కడ ప్రాసెస్ ట్రీ డీటెయిల్ ఇన్ఫర్మేషన్ ఉంటుంది. ఈ మాల్వేర్ ఎగ్జిక్యూట్ అయ్యాక ఏమేం జరిగింది అనేది మీకు
ప్రాసెస్ ట్రీ చూస్తే కూడా అర్థమైపోతుందన్నమాట. ఇక్కడ జరిగింది ఏంటి అంటే సింపుల్ గా చెప్పాలి అంటే ఈ మాల్వేర్ సిస్టమ్ లో షెడ్యూల్ SCH task.exe అంటే దీన్ని ఉపయోగించి పర్సిస్టెన్స్ ని కలిగిస్తోందన్నమాట. ఈ ఫైల్స్ వచ్చేసరికి మనకి ఇక్కడ క్లియర్ గా మెన్షన్ చేసి ఉన్నాయి. ism.exe, csrss.exe అంటే లాగ్ టైమ్ లో రన్ అయ్యే విధంగా టాస్క్ ని క్రియేట్ చేసాయి ఇక్కడ. ఇవి ఏంటి అంటే లెజిటిమేట్ సిస్టమ్ ఫైల్స్ లా కనిపిస్తాయి అనమాట. అలా కనిపించేలా మార్ఫింగ్ చేయబడతాయి. ఇవి ఎక్కడ ఉంటాయంటే సిస్టమ్ డైరెక్టరీస్ లో ఉంటాయి అనమాట. ఎప్పుడైతే మీరు సెక్యూరిటీ టూల్స్ ని వాడుతున్నారో వాటి నుంచి తప్పించుకోవడానికి ఇదంతా. సో ఇదంతా ప్రాసెస్ ట్రీ అనమాట. మీరు స్టెప్ బై స్టెప్ చూసుకున్నట్లయితే మీకు క్లియర్ గా అర్థం అవుతుంది. మీరు దీన్ని కావాలనుకుంటే ఎక్స్పోర్ట్ సబ్మిషన్ చేయొచ్చు. సో డౌన్లోడ్ సబ్మిషన్ యాజ్ శాంపుల్ ఫైల్ లేకపోతే HTML రిపోర్ట్ లో తీసుకోవచ్చు. నేను ఫర్ ఎగ్జాంపుల్ శాంపుల్ ఫైల్ కింద డౌన్లోడ్ చేసాం అనుకోండి. దీన్ని మనం ఇక్కడ ఓపెన్ చేసి మన ఫోల్డర్ లో కూడా చూసుకోవచ్చు. సో మీరు ఇక్కడ చూసుకున్నట్లయితే మనం ఇప్పుడు డౌన్లోడ్ చేసింది ఇది కదా. వన్స్ అగైన్ ఇక్కడ ఎక్స్పోర్ట్ సబ్మిషన్ అని నొక్కినప్పుడు ఆల్ ఆఫ్ ద జిప్ ఫైల్స్ పాస్వర్డ్ యాజ్ ఇన్ఫెక్టెడ్ మనకి ఏమేం కావాలి అనేది కూడా మనం ఇక్కడ క్లిక్ చేసుకోవచ్చు అనమాట డౌన్లోడ్ చేసేటప్పుడు. సో ఇక్కడ క్లిక్ చేసుకొని డౌన్లోడ్ సెలెక్టెడ్ ఫైల్స్ చేద్దాం ఇప్పుడు ఒకసారి. సో మనకి ఫైల్ అయితే డౌన్లోడ్ అవుతుంది. నేను ఇందాక చేసింది ఏమీ సెలెక్ట్ చేయకుండా డౌన్లోడ్ చేసా. సో దీన్ని ఒకసారి ఓపెన్ చేసి ఇక్కడ క్లియర్ గా ఉంది చూసారా డైనమిక్ అనాలిసిస్ ది. సో ఫైల్ అయితే అలా డౌన్లోడ్ చేసుకొని మీరు ఓపెన్ చేసి కూడా చూసుకోవచ్చు అనమాట. కానీ మీరు ఎప్పుడు కూడా ఇది మాత్రం గుర్తుపెట్టుకోండి, ఎప్పుడైనా మాల్వేర్ ఫైల్స్ ని డౌన్లోడ్ చేసేటప్పుడు వర్చువల్ మెషిన్స్ గానీ సేఫ్ ఎన్విరాన్మెంట్స్ లో మాత్రమే చేయండి. మీ సిస్టమ్ లో చేశారంటే మొత్తం మీ సిస్టమ్ అంతా హ్యాక్ అవుతుంది. సో మీరు చూసారు కదా ఇప్పటి వరకు లైవ్ లో ఫైల్ ఎగ్జిక్యూట్ చేయడం, దాని తర్వాత దాని బిహేవియర్, లైవ్ రిపోర్ట్ ఎలా వచ్చింది. సో మీరు మాల్వేర్ అనాలిసిస్ ఎక్స్పెక్ట్ కాకపోయినా సరే మీరు ఈ టూల్ ని ఈజీగా ఉపయోగించవచ్చు. అండ్ అలానే ఇది యూజర్ ఫ్రెండ్లీ ఇంటర్ఫేస్ ఉంది కాబట్టి యూజ్ చేయడం అనేది చాలా ఈజీ అన్నమాట. ఇప్పుడు ఇది ప్రొఫెషనల్స్ కి ఎలా ఉపయోగపడుతుంది, లెర్నర్స్ కి ఎలా ఉపయోగపడుతుంది చూద్దాం. ఫస్ట్ ప్రొఫెషనల్స్ కోసం చూద్దాం. టైం సేవ్ చేయొచ్చు అండ్ డీటెయిల్ రిపోర్ట్స్ ఏవైతే మనకి రియల్ టైమ్ లో వచ్చాయో ఇన్సిడెంట్ రెస్పాన్స్ లో హెల్ప్ అవుతాయి అనమాట. ఇప్పుడు లెర్నర్స్ కోసం చూద్దాం. లెర్నర్స్ ఎవరైతే ఉన్నారో ఇప్పుడే స్టార్ట్ చేసే వాళ్ళు ఓన్ అనాలిసిస్ ల్యాబ్ అవసరం లేకుండా ప్రాక్టీస్ చేయొచ్చు అనమాట ఈ థ్రెడ్ జోన్ టూల్ లో. మీరు స్టూడెంట్స్ అయినా ఆర్ ప్రొఫెషనల్స్ అయినా ఈ థ్రెడ్ జోన్ మీకు అవసరాలకి వీలుగా ఉంటుంది. ఇప్పుడు నెక్స్ట్ మీకు అందరికి వచ్చే డౌట్ ఏంటి అంటే అసలు మీ థ్రెడ్ జోన్ ఎందుకు చూస్ చేసుకోవాలి, చాలా టూల్స్ ఉన్నాయి కదా. ఫస్ట్ ఇది క్లౌడ్ బేస్డ్ అవడం అండ్ ఈజీగా యూజ్ చేయొచ్చు. ఎవరికైనా సరే ఈజీగా అర్థం అవుతుంది అనమాట. ఇది ఇందులో ఏమి పెద్ద కష్టంగా ఉండదు, సింపుల్ ఇంగ్లీష్ ఉంటుంది అండ్ ఆ రిపోర్ట్స్ కూడా మనకి క్లియర్ గా అర్థమయ్యేలా ఉంటాయి అండ్ రియల్ టైం రిపోర్ట్స్ వస్తాయి. మీరు ఏదైతే సబ్మిట్ చేస్తారో వాటికి రియల్ టైం రిపోర్ట్స్ వస్తాయి. మీరు ఎంటర్ప్రైజ్ రేంజ్ మాల్వేర్ అనాలిసిస్ తక్కువ ఖర్చుతో పొందాలి అనుకుంటే థ్రెడ్ జోన్ బెస్ట్ ఆప్షన్. మీ సైబర్ సెక్యూరిటీ స్కిల్స్ ని ఇంప్రూవ్ చేసుకోవాలి అనుకుంటే థ్రెడ్ జోన్ ని ఉపయోగించి చూడండి. లింక్ అండ్ డీటెయిల్స్ డిస్క్రిప్షన్ లో ఉన్నాయి. అండ్ ఈ వీడియో మీకు ఎంతో కొంత నచ్చింది, యూస్ఫుల్ గా ఉంది అని అనిపిస్తే ఒక లైక్ చేయండి. సో దట్ ఇంకొక 10 మందికి మన వీడియో అనేది రీచ్ అవుతుంది. అండ్ అలానే సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. అలానే కింద బెల్ ఐకాన్ మీద క్లిక్ చేయండి. మేము వీడియో ఇలా పెట్టగానే మీకు అలా నోటిఫికేషన్ వచ్చేస్తుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ గైస్. ఐ విల్ సీ యూ ఆన్ నెక్స్ట్ వీడియో.